సో ఎస్ఏపి నేర్చుకోవాలా, ఒరాకిల్ నేర్చుకోవాలా? ఈ డౌట్ అయితే చాలామంది ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైతే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వేరే టెక్నాలజీ మీద స్విచ్ అవుదాం అనుకునే వాళ్ళకి చాలా డౌట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా దేనికి ఎక్కువ ప్యాకేజ్ ఉంది, ఎస్ఏపికా ఒరాకిల్కా? ఏది ఎక్కువగా మంచి ఫీచర్స్ అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి ప్రజెంట్ 2026లో కావచ్చు, ఫ్యూచర్లో ఏది ఎక్కువగా మంచి డిమాండ్ ఉంటుంది అండ్ ఏ ఇంపాక్ట్ లోలో ఉంటుంది, ఓకే, అండ్ ఏది ఈజీగా నేర్చుకోవచ్చు? ఇలాగా చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటారు. వీటన్నిటిని నేను క్లియర్ చేస్తాను. ఇలాంటి మోర్ లేటెస్ట్ కెరీర్ టిప్స్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషను అండ్ మోక్ ఇంట్రెస్ట్ కావాలంటే మన లక్కీ టెక్ జర్నీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. అండ్ కంటెంట్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మోర్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక మనం మెయిన్ కంటెంట్ గురించి డిస్కస్ చేస్తే ఈ ఎస్ఏపి, ఒరాకిల్ రెండు కూడా ఈఆర్పి సిస్టమ్స్ అండి. సో ఈఆర్పి అంటే ఏంటంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అండి. అంటే ఏంటి దీని మీనింగ్ అంటే ఒకే కంపెనీలో అంటే సేమ్ కంపెనీలోనే అది హెచ్ఆర్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు, పర్చేస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇన్వెంటరీ కావచ్చు, పేరోల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదే, ఒకే సాఫ్ట్వేర్ మీదే వీటన్నిటిని అప్లై చేస్తుంటారు అండ్ ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్ మీద మేనేజ్ చేసేదే ఈ ఈఆర్పి సిస్టమ్ అండి. అది ఎస్ఏపి కానీ ఒరాకిల్ కానీ రెండు కూడా ఈఆర్పి సిస్టమ్స్. ఎగ్జాంపుల్ చెప్పాలి, ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక రిలయన్స్ కంపెనీ తీసుకోండి. రిలయన్స్ డిజిటల్లోనే రిలయన్స్ కంపెనీలో లక్షల ప్రొడక్ట్స్ అమ్ముడవుతుంటాయి పర్ డే. మరి ఇవన్నీ కూడా ఈ లక్షల ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒక ఎక్సెల్లో మెయింటైన్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా? డేటాని మెయింటైన్ చేయడం, కస్టమర్ డేటాని, ఇవన్నీ డేటాని నో, పాసిబుల్ కాదు. ఆ వెండర్స్ కానీ ఆ బిజినెస్ టీమ్స్ కానీ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు ఎంత స్టాక్ సేల్ అయింది అండ్ ఎంత ఇంకా ప్రజెంట్ మన దగ్గర ఉంది అండ్ ఎంత అమౌంట్ వచ్చింది, ఓకే, మన శాలరీస్ ఎంత ఇస్తున్నాం ఎంప్లాయ్మెంట్కి అండ్ వెండర్కి ఎంత పేమెంట్ చేయాలి, ఇలాంటి డిస్కషన్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేయటము ఇదంతా కూడా చాలా పాసిబుల్ కాదండి. అన్ని లక్షల ప్రొడక్ట్స్ని మనం బిజినెస్ చేస్తున్నప్పుడు. సో దానికి డెఫినెట్గా ఎయిదర్ యూ హ్యావ్ టు చూజ్ ఎస్ఏపి ఆర్ ఒరాకిల్. సో ఇవి జస్ట్ వన్ ఎగ్జాంపుల్ చెప్పండి, అది రిలయన్స్ అని. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి వరల్డ్ లెవెల్లో మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీస్ దే ఆర్ యూజింగ్ దిస్ ఎస్ఏపి ఆర్ ఒరాకిల్ అండి. ఇప్పుడు టీసీఎస్ తీసుకోండి, విప్రో తీసుకోండి, ఇన్ఫోసిస్, ఎసెంచర్ అని, ఓకే, ఎల్ఎన్టీ కానీ, ఇలాంటి మేజర్ ఎంఎన్సీ కంపెనీస్ అండ్ ఈవెన్ శాంసంగ్ కానీ అండ్ నెస్ట్లే కానీ, ఇలా మేజర్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఎస్ఏపిని ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి ప్రస్తుతం. మరి అసలు ఎస్ఏపి అంటే ఏంటి? ఫస్ట్ మనం ఎస్ఏపి గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ఏపి ఏంటంటే సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ అని ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే, ఇది ఫస్ట్ జర్మనీలో 1972లో అయితే స్టార్ట్ చేశారు. ప్రజెంట్ అయితే నెంబర్ 1 ఈఆర్పి సిస్టమ్ అని ఇండియాలో కాదు వరల్డ్ లెవెల్లో. డౌట్ రావచ్చు, ఎస్ఏపి ఎందుకు అంత పాపులర్ అయింది అంటే ఎస్ఏపిలో ప్రతి వర్క్కి ఒక్కొక్క మోడ్యూల్ని డిజైన్ చేస్తున్నారండి. ఇప్పుడు సపోజ్ మీకు అకౌంటింగ్ అనుకోండి, ఎస్ఏపి ఫికో అని, సేల్స్కి అయితే ఎస్ఏపి ఎస్డి అని, అదే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఎస్ఏపి పీపీ అని, అండ్ వేరే హౌస్కి అయితే ఎస్ఏపి ఈడబ్ల్యూఎం అని, అండ్ అదే హెచ్ఆర్ మోడల్కి అయితే ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్ అని, అదే ఎస్ఏపి క్లౌడ్ అండ్ ఏఏ ఇంటిగ్రేషన్ సంబంధించి ఎస్ఏపి బీటీపీ అని, అండ్ ఇంటిగ్రేషన్ షూట్ కోసం ఎస్ఏపి సిపి అని, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క పర్పస్కి ఈ ఎస్ఏపి మోడల్స్ అనేది డిజైన్ చేశారండి. అండ్ ఆ ఆల్ మోడల్స్ అన్నీ కూడా ఈ ఎస్ఏపి ఒకే ఒక ప్లాట్ఫామ్ మీద వర్క్ అవుతాయి. అదే ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ డెవలప్మెంట్కి, అప్లికేషన్ డెవలప్మెంట్కి అయితే ఎస్ఏపి అబాప్ అని ఉంటుంది. అంటే సింపుల్ వేలో చెప్తే కంపెనీలో ఎలాంటి వర్క్కైనా ఎలాంటి డిపార్ట్మెంట్కైనా సొల్యూషను ఒక ఎస్ఏపి ప్లాట్ఫామ్లోనే మీకు అన్నిటి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందండి. అందుకే ఇదంతా పాపులర్. నెక్స్ట్ది ఒరాకిల్ అండి. ఒరాకిల్ కూడా వన్ ఆఫ్ ది టాప్ ఈఆర్పి ప్లాట్ఫామే. బట్ ఇది ఫస్ట్ పాపులర్ అయింది ఒరాకిల్ అనేది డేటాబేస్ మీద ఎక్కువ పాపులర్ అయింది. బట్ స్లోగా అది ఒరాకిల్ క్లౌడ్ ఈఆర్పి మీద ఇప్పుడు స్లోగా గ్రో అవుతుంది అంటే స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఈ ఒరాకిల్ కూడా ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయండి. ఒరాకిల్ ఫ్యూజన్ ఈఆర్పికి సంబంధించి లైక్ ఫైనాన్స్ కానీ, హెచ్ఆర్ కానీ, పేరోల్ కానీ, వేర్ హౌస్ కానీ, ఫైనాన్స్ అని, ప్రోక్యూర్మెంట్ అని, అండ్ క్లౌడ్ అప్లికేషన్ సంబంధించి కానీ, మరి ఇవి ఎక్కువగా, మరి ఈ ఒరాకిల్ క్లౌడ్ రిలేటెడ్ ఈ అప్లికేషన్స్ని, ఈ ప్రొడక్ట్స్ని ఎక్కువగా ఎలాంటి ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తుంటాయంటే ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, హెల్త్ కేర్ కానీ, అండ్ లార్జ్ ఐటీ కంపెనీస్ ఆల్సో. ఇక్కడ ఈ ఎస్ఏపి ఒరాకిల్ని కంపేర్ చేసుకుంటే ఐటీ మార్కెట్లో ఏది ఎక్కువగా మంచి స్ట్రాంగ్గా ఉందంటే వరల్డ్ వైడ్గా ఇక్కడైతే విన్నర్ మాత్రం ఎస్ఏపి అండి. ఎస్ఏపి ఎక్కువగా స్ట్రాంగ్ ఉంది కంపేర్ టు ఒరాకిల్ క్లౌడ్, ఒరాకిల్ ఈఆర్పి సిస్టమ్. అండ్ ఇంకా ఆపర్చునిటీస్, ఓపెనింగ్స్ పరంగా కూడా ఎక్కువగా మాత్రం ఎస్ఏపి ఉందండి ప్రస్తుతం అయితే మాత్రం.
ఎందుకంటే ఎక్కువగా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉండేసరికి ఈ ఎస్ఏపి మీద ఎక్కువ హైరింగ్ అయితే జరుగుతుంది కంపేర్ టు ఒరాకిల్. ఇక శాలరీ విషయంలో మాత్రం ప్యాకేజ్ విషయంలో రెండు సేమే అండి. ఎస్ఏపికి అలానే ఇస్తుంటారు. ఇప్పుడు సపోజ్ 4 years ఎక్స్పీరియన్స్ అనుకోండి, 12 నుంచి 13 lakhs ఆర్ 14 lakhs ఆర్ 15 lakhs ఇస్తుంటారు. ఈవెన్ ఒరాకిల్ కూడా సేమ్ అండి. ప్యాకేజ్ విషయంలో మాత్రం సేమే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఏది డిఫికల్ట్గా ఉంటుంది మనం లెర్న్ చేయడానికి అంటే రెండు మోడరేట్ అండి. రెండు కూడా మాడ్యూల్ వైజ్గా మనం నేర్చుకుంటారు. అన్నీ నేర్చుకోవాల్సిన, ఇప్పుడు చెప్పిన మోడల్స్ అన్నీ నేర్చుకోవాల్సిన లేదు. మీరు స్పెసిఫిక్ మోడల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకుంటారు. సమ్ పీపుల్ ఎస్ఏపి సిపిఐ నేర్చుకుంటారు, సమ్ పీపుల్ ఎంఎం నేర్చుకుంటారు, అలా అనమాట. ఓకే, అండ్ ఈవెన్ ఒరాకిల్ కూడా అంతే. అన్ని మోడల్స్ ఎవరు నేర్చుకోరు. ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న 1 or 2 మోడల్స్ నేర్చుకుంటారు అండ్ జాబ్ ట్రైల్స్ చేస్తారు. సో లెర్నింగ్ కర్వ్ మాత్రం బోత్ ఆర్ మోడరేట్ ఓన్లీ. మరి ఏ వల్ల ఈ రెండింటిలో దేనికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందంటే, సో జనరల్గా ఎక్కువగా ఎలాంటి జాబ్స్ని ఎక్కువ రీప్లేస్ చేస్తుందంటే రిపీటెడ్ వర్క్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ రీప్లేస్ చేస్తుంది. బట్ ఇక్కడ అంతా కూడా బిజినెస్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా ఈ రెండు ప్లాట్ఫామ్స్కి ఈఆర్పి సిస్టమ్స్కి ఎంత రిపీటెడ్ వర్క్ అనేది లేదు. సో అందువల్ల ఇంపాక్ట్ అనేది లోగా ఉంటుంది. ఇంపాక్ట్ అనేది చాలా లోగా ఉంటుంది రెండింటికి. సో మీకు దేనివల్ల కూడా అంత ఇంపాక్ట్ ఫ్యూచర్లో దేనివల్ల వల్ల అంత ప్రాబ్లం అయితే రాదు. సో మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఏది నేర్చుకోవాలి, ఎస్ఏపిలో నేర్చుకోవాలా ఆర్ ఒరాకిల్ నేర్చుకోవాలంటే అది కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ యూ. నా ఫేవరెట్ ఇది మాత్రం ఎస్ఏపి బెస్ట్ అనిపిస్తుంది. సో ఎస్ఏపిలో ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ బ్యాక్గ్రౌండ్ ప్రకారం మీకున్న ఇంట్రెస్ట్ మోడల్ని నేర్చుకోండి. మీరు హెచ్ఆర్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్ నేర్చుకోండి. అండ్ ఇంకొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఒరాకిల్లో కూడా మీకు హెచ్ఆర్ మోడల్ ఉంది, అదేం నేర్చుకోవచ్చు. ఓకే, అలాగా మీరు ఫైనల్గా ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోండి. బట్ ఓపెనింగ్స్ పరంగా అయితే అంటే ఒరాకిల్తో కంపేర్ చేసుకుంటే ఎస్ఏపి బెటర్గా ఉన్నాయి ఆపర్చునిటీస్. అండ్ ప్యాకేజ్ అయితే రెండు సేమే ఉంటాయి. ఓకే, ఒరాకిల్ ఎంత తక్కువ కాదు ఈఆర్పి ప్లాట్ఫామ్, బట్ మన ఇండియాలో మాత్రం ఎస్ఏపికి బెటర్గా ఉంది ఓపెనింగ్స్ పరంగా కానీ, అండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో నా కంక్లూడ్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఈ ఎస్ఏపి మోడల్స్ కానీ ఆర్ ఒరాకిల్ మోడల్స్ కానీ ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసి ఇంట్రెస్ట్ ఇస్తూ క్రాక్ చేయలేకపోతుంటే, సో మన దగ్గర ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ డీటెయిల్స్ని ఇమీడియట్గా షేర్ చేయండి. ఓకే, సో నేనైతే 40 days మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేయించి మీకు మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించి ఇంటర్వ్యూ క్రాక్ చేసేలాగా చేస్తాను అనమాట. ఓకే, సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ న్యూస్ ఫాలో అవ్వండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.